రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో కీ రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో, మీ అవసరం లేదంటూ పార్టీలన్నీ వారిని పక్కన పెట్టేశాయి. ఇంతకీ వారెవరు, ఎందుకు పక్కన పెట్టారు? రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రచారంతో పాటు గెలుపుకు సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యం. అందుకే ఆయా పార్టీలు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. పార్టీ అధినేత దగ్గర నుంచి కార్యకర్తలు చేస్తున్న ప్రతి పనిని ఈ సోషల్ మీడియా టీం ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి చేరవేశాయి. ప్రస్తుతం టీవీలో కంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల దగ్గర నుంచి చోటామోటా పార్టీలు కూడా తమకు తోచిన సిబ్బందితో పార్టీ కార్యాలయాల్లో సోషల్ మీడియా వింగును నడిపించాయి. అందులో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన వంటి ప్రధాన పార్టీలు సోషల్ మీడియాపైనే ఫోకస్ పెట్టాయి. సోషల్ మీడియా ప్రచారం, అధికారిక సోషల్ మీడియాల ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఒక్కో పార్టీ సోషల్ మీడియా టీంలను మేనేజ్ చేసేందుకు లక్షల్లో జీతాలిచ్చి మరీ ఉద్యోగంలో పెట్టుకున్నాయి. అయితే ఏప్రిల్ 11తో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వివిధ పార్టీలు సోషల్ మీడియా టీంలోని వందల మందిని తొలగించాయి. దీంతో చాలా మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురైంది. దాదాపు ప్రతి రాజకీయ పార్టీ 2019 ఎలక్షన్స్ కోసం రకరకాల సోషల్ మీడియా వింగ్స్ నిర్వహించడం, కొంతమంది నిరుద్యోగుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం చేసుకోవడం, ప్రత్యర్థి పక్షాల మీద విష భావజాలాన్ని వెదజల్లడం, ఇలా రకరకాల యాక్టివిటీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయో, ఏవైతే సోషల్ మీడియా వింగ్స్లో విద్యార్థులు కావచ్చు, లేకపోతే పార్టీ సానుభూతి పనులు కావచ్చు, లేదా కొంతమంది పెయిడ్ పీపుల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపాధి కోల్పోయినట్లుగా అయింది. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఎలాంటి శాలరీస్ ఇవ్వటం కానీ, కొంతమందికి అయితే గత నెల 2 నెలల రూపాయలు 2 నెలలకు సంబంధించిన పేమెంట్స్ కూడా రాలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం అవుతోంది. సో సోషల్ మీడియా వింగ్స్ కోసం పనిచేస్తున్న నిరుద్యోగులందరూ ఈరోజు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అగ్రిమెంట్ ఆధారంగానే రిక్రూట్మెంట్ చేసుకున్నామని, దాని ప్రకారమే తీసేశామని ఆయా పార్టీలు చెబుతున్నాయి. మరోవైపు ఉన్న పళ్లంగా తమను ఉద్యోగాల నుంచి తీయడంపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వర్కర్స్ మండిపడుతున్నారు. ఇతర ఉద్యోగాలు చూసుకునే వరకైనా కొనసాగించి తర్వాత తొలగించిన ఇబ్బంది ఎదురయ్యేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.